వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ మూవీలో హీరో వేసి పైన మనసు పడతాడు. అనుకున్నదే ఆలస్యం వేసి దగ్గరికి వెళ్ళిపోవడంతో అప్పటి వరకు తనకి తెలిసిన యాంగిల్స్ మొత్తాన్ని లెఫ్ట్ యాంగిల్ ప్లస్ రైట్ యాంగిల్ ఈక్వల్స్ టు మిడిల్ యాంగిల్ అని మనకు తెలిసిన యాంగిల్స్ అన్ని నేర్పించేస్తుంది. ఇన్ని యాంగిల్స్ నేర్చుకున్న హీరో ఇంకా ఏదో యాంగిల్ కావాలి అని దాని గురించి ఆలోచిస్తూ తహతహలాడుతూ ఉంటాడు. అప్పుడే హీరోకి తన షాప్లో పనిచేస్తున్న కోవర్కర్ తనకి కూడా కొత్త యాంగిల్స్ కావాలని అతనితో లవ్ స్టోరీని స్టార్ట్ చేస్తుంది. సో ఇన్ని యాంగిల్స్తో కూడిన ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీని కంప్లీట్గా వినాలి అంటే మన ఛానల్ ముందుగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక మూవీలోకి వెళ్ళిపోతే మూవీ స్టార్టింగ్లోనే హీరోని చూపిస్తారు. హీరో పేరు పింకు. అతను ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేస్తూ ఉంటాడు. అతనితో పాటు మాయా అనే అమ్మాయి కూడా అక్కడే పనిచేస్తూ ఉంటుంది. తన షిఫ్ట్ మార్నింగ్ అయిపోతుంది. ఇక రాత్రి పూట హీరో వచ్చి అతని షిఫ్ట్ని కంటిన్యూ చేస్తూ ఉంటాడు. స్టవ్ వెలిగించి వంట పని స్టార్ట్ చేసిన హీరో ఒక కన్ను ఇటు ఇంకో కన్ను అటు వేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎదురుగా ఉన్న బిల్డింగ్లోనే తనకు నచ్చిన ఆ వేశ్య సీమ అనే అమ్మాయి ఉంటుంది. ఈ సీమ చేసే పని ఏంటంటే కస్టమర్ల దగ్గర డబ్బు తీసుకొని వాళ్ళని సుఖపెట్టడమే హీరోయిన్ చేసే పని. అంత అందంగా ఉన్న అమ్మాయిని చూసి మనోడు ఆగిపోతాడు. కానీ ఆ అమ్మాయి హీరోని మాత్రం చూడదు. అప్పుడే షాప్లో పనిచేసే ఆ అమ్మాయి వెళ్ళిపోతూ ఆ అమ్మాయి కస్టమర్ల కోరికలు తీరుస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి అంత మంచిది కాదు, నువ్వేమంత పట్టించుకోకు అని చెప్పినా కూడా ఆమె చెప్పింది పట్టించుకోకుండా తన కళ్ళతోనే కామ కోరిక తీర్చేయాలి అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. ఆ వర్కర్ వెళ్ళిపోయిన తర్వాత తన ఫోన్ తీసి సీమాని ఫోటోలు తీసి ఫోన్లో సేవ్ చేసుకొని పిసుక్కుంటూ ఉంటాడు. అతని బిజినెస్ బాగా జరిగి డబ్బులు వస్తాయి. ఆ డబ్బులని లెక్క పెట్టిన హీరో వాటిని ఒక డబ్బాలో పెడతాడు. అండ్ పైనుండి వచ్చిన టిప్పులన్నీ తన జేబులో పెట్టుకుంటాడు. ఎందుకంటే హీరో చాలా పేదవాడు కావడంతో ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేస్తున్నాడు. ఇక అందరూ వెళ్ళిపోయిన తర్వాత హీరో ఫోన్ చూసుకుంటూ ఉన్నప్పుడు అతని కలల రాణి సీమ అక్కడికి వచ్చేస్తుంది. వచ్చి ఆకలిగా ఉంది, ఒక మంచి సూప్ ఇవ్వమని అడిగితే అతని కంగారులో సూప్ అతని వేలు పైన వేసుకుంటాడు. ఇది చూసిన సీమ ఆ వేలిని పట్టుకొని తన నోట్లో పెట్టుకొని తమ్ముడిని కూడా నోట్లో పెట్టుకుంటుంది. అప్పుడే హీరో నిద్రలో నుంచి లేస్తాడు. అంటే ఇదంతా అతని కళ అయి ఉంటుంది. అయితే నిద్రపోతున్న హీరో దగ్గరికి షాకా అనే ఒక వ్యక్తి వచ్చి అతని కళ్ళని చెడగొట్టి మోమోస్ని పార్సల్ చేయమని అడుగుతాడు. అయితే ఈ షాకా అనే వ్యక్తి రోజు సీమ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఇల్లు మొత్తాన్ని వణికించేస్తాడు. అంతా తెలిసినా కూడా హీరో ఏమీ చేయలేడు. ఇంకా సేపటికి ఆ ఆర్డర్ని డెలివరీ ఇవ్వడానికి వెళ్తే అప్పుడే హీరో వాళ్ళ ఫాదర్ హీరోకి ఫోన్ చేసి నాన్న కొద్దిగా డబ్బులు కావాలి అని అడిగితే నా దగ్గర లేవు నాన్న అని ఫోన్ పెట్టేసి తన దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయో లెక్క పెడుతూ ఉంటాడు. అప్పుడే ఆ డబ్బుల్ని చూసి నీకు ఇంకా డబ్బులు కావాలా, ఎక్కువ సంపాదించుకోవాలా, నాతో రా అని ఒక ఆవిడ చీకటి సందులోకి తీసుకుపోయి నా నోటికి పని చెప్తుంది. ఇంకా అది చేసిన తర్వాత హీరోని బయటకు తీసుకొచ్చి నన్ను బాగా సాటిస్ఫై చేసావు, ఇదిగో డబ్బులు తీసుకో అని ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇక నెక్స్ట్ డే హీరో షిఫ్ట్ అయిపోతుంది అండ్ మాయ అక్కడికి వస్తుంది. వెళ్తున్న హీరోకి ఒక బ్యాగ్ కనబడుతుంది. ఆ బ్యాగ్లో మత్తు పదార్థాలు, మెడిసిన్స్ ఇంకా చాలానే ఉంటాయి. ఇంకా తనకు అర్థమవుతుంది లాస్ట్ నైట్ వచ్చిన షాకా అనే వ్యక్తిదే ఈ బ్యాగ్ అని. దొరికిన ఛాన్స్ అని నూడిల్స్ని ప్యాక్ చేసి ఆ బ్యాగ్ని కూడా తీసుకొని హీరోయిన్ సీమ దగ్గరికి వెళ్తాడు. అలా హీరోయిన్ దగ్గరికి వచ్చి మీ ఫ్రెండ్ బ్యాగ్ రోజు నీ ఇంటికి వస్తాడు కదా, అతన్ని మర్చిపోయి వెళ్ళిపోయాడు, అతను వస్తే అతనికి ఇచ్చేసి అని చెప్పి నూడిల్స్ని కూడా తనకిస్తాడు. నూడిల్స్కి ప్రైస్ ఎంత అని అడిగితే ఏం వద్దు అని సిగ్గుపడుతూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ వాళ్ళ ఇంటికి ఒక కస్టమర్ వస్తాడు. తను రావడంతోనే హీరో మొహం పైనే తలుపు వేసేసి అతని బయటికి పంపించేస్తుంది. లోపల వీళ్ళు అసలు ఏం చేస్తున్నారని కిటికీల నుండి తొంగి తొంగి చూస్తున్న హీరోకి నేను చేయాలనుకుంటున్నవి అన్ని ఇంకెవరో చేస్తున్నారని బాగా బాధపడిపోయి మళ్ళీ రాత్రి తన షాపులు పనిచేయడానికి వెళ్ళిపోతాడు. అప్పుడు హీరోయిన్ అక్కడికి వచ్చి లాస్ట్ నైట్ నూడిల్స్కి డబ్బులు ఇవ్వలేకపోయానని ఇప్పుడు ఇస్తున్నాను తీసుకో అని ఇస్తుంటే హీరో వద్దని మొహమాట పడుతూ ఉంటాడు. ఇంకా వీరిద్దరు మాట్లాడుకోవడం చూసిన తన వర్కర్ చాలా బాధతో అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా హీరోయిన్ అంటుంది రాత్రి నా కోసం తీసుకొచ్చిన నూడిల్స్ చాలా బాగున్నాయి, ఇంకోటి చేసి పెడతావా అని అడుగుతుంది. చేసి సర్వ్ చేస్తూ ఉన్నప్పుడు ఏంటి నీ ఒంటి పైన గాయాలున్నాయేంటి అని హీరోయిన్ని అడిగితే హీరోయిన్ నేను బాగా డబ్బులు సంపాదించుకుని జపాన్ వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాను, అందుకే నా ఒళ్ళు అమ్ముకొని నేను డబ్బులు సంపాదించుకుంటున్నాను. అయితే వచ్చిన కస్టమర్స్ వాడు సంతృప్తి చెందకుండా నాకు ఇబ్బంది పెట్టి నన్ను టార్చర్ చేసి వెళ్తూ ఉంటారు, అవే ఈ గాయాలు అని చెప్తుంది. ఒక హీరోకి బాగా కోపం వచ్చి వాళ్ళని తిట్టుకుంటూ ఉంటాడు.
అప్పుడు హీరోయిన్కి కాల్ వస్తుంది. కొత్త కస్టమర్ వచ్చాడని అక్కడ నుండి వెంటనే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే హీరో బాగా బాధపడుతూ షాప్ని కూడా తెరవడు. ఏమైందని తన తోటి వర్కర్ వచ్చి అడిగితే చాలా డిసప్పాయింట్ అయిపోయాను. హీరోయిన్ని తన కస్టమర్స్ చాలా హింస పెడుతున్నారు, నేనేం చేయలేకపోతున్నాను అని బాధపడుతూ ఉంటే హీరోయిన్ డబ్బులు ఇచ్చిమని సాటిస్ఫై అవుతుంది. నీ దగ్గర నుండి ఏం తీసుకోకుండా నా యవ్వనాన్ని నీకు ఇచ్చేస్తాను అని చెప్పి హీరోకి తన మీదున్న ప్రేమను చూపించి హీరోకి ఉన్న స్ట్రెస్ మొత్తాన్ని తీసేస్తుంది. తర్వాత మళ్ళీ రాత్రి అయిపోతుంది. ఇక బయటికి వచ్చి కూర్చొని మళ్ళీ హీరోయిన్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఒక పెద్ద కారులో ఒక రిచ్ మ్యాన్కి హీరోయిన్ ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు. అది చూసిన హీరో డ్రీమ్స్లోకి వెళ్ళిపోయి నేను కూడా ఇంత రిచ్ అయిపోతే అంత పెద్ద కార్ వేసుకొచ్చి నేను సాటిస్ఫై చేసి ఎంత డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు గుమ్మరిచ్చేస్తానని ఫీల్ అయిపోతూ ఉంటాడు. అప్పుడు ఒక కస్టమర్ వచ్చి అతని డ్రీమ్స్ని చెడగొట్టి ఫుడ్ ఆర్డర్ చేసి ఫోన్ మాట్లాడుతూ హీరోయిన్తో చేసిన పనులన్నీ చెప్పి హీరోయిన్ని చాలా వల్గర్గా తిడుతూ ఉంటాడు. వింటున్న హీరోకి ఎలాగైనా అతనికి బుద్ధి చెప్పాలని డస్ట్బిన్లో ఉన్న కుళ్ళిపోయిన ఫుడ్ని ఇచ్చిన ఆర్డర్లో పార్సల్ చేసి పంపిస్తాడు. అయితే ఆ పార్సల్ని తీసుకెళ్లిన కొద్దిసేపటికి హీరోయిన్తో సహా ఇద్దరు వాంతింగ్ చేసుకుంటూ హీరోకి కనబడతారు. హీరో అది చూసి వాడు ఒక్కడే తింటాడనుకుంటే తను కూడా అది తిని తన ఆరోగ్యాన్ని చెడగొట్టుకుందని ఫీల్ అయిపోతాడు. అయితే ఆ నెక్స్ట్ డే హీరోయిన్కి అసలు ఏమైపోయిందో అని హీరో వాళ్ళ ఇంటికి వెళ్తే హీరోయిన్ బాగా వాంతింగ్స్ చేసుకుంటూ చాలా హెల్త్ అప్సెట్ అయిపోయి ఉంటుంది. ఆ హీరోయిన్ని లేపి తనకు కొన్ని మందులను ఇచ్చి పడుకోబెట్టి నా రూమ్ని మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు హీరోకి అతను ఇచ్చిన బ్యాగ్ మళ్ళీ కనబడుతుంది. బ్యాగ్ వాడు తీసుకోలేడేమో అని దాన్ని డస్ట్బిన్లో వేసేసి తన వర్క్కి వచ్చేస్తాడు. ఆ నెక్స్ట్ డే తన తోటి వర్క్ రాకపోవడంతో అతనే అక్కడ పని చేస్తూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ అక్కడికి వచ్చి తనకి ఫుడ్ సర్వ్ చేయమని చెప్తుంది. తనకి ఫుడ్ పెట్టి హీరో నువ్వంటే చాలా ఇష్టం, నేను నేను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నానని చెప్తాడు. ఇది విన్న హీరోయిన్ ఇలాంటి వాళ్ళని చాలా చూశాను, ఆపే అని నవ్వుతూ ఉంటే నేను సీరియస్గానే చెప్తున్నానని చెప్తూ రాత్రి నీ కోసం ఎవరో ఫుడ్ పార్సల్ తీసుకొచ్చాడు, ఒక్కడే తింటాడేమో అని పాడైపోయిన ఫుడ్ని పెట్టి పంపించాను, కానీ నువ్వు కూడా వాడితో పాటు తిని నీ హెల్త్ని అప్సెట్ చేసుకున్నావు, దానికి సారీ అని చెప్తాడు. విన్న హీరోయిన్కి కోపం వచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. హీరో ఆమెకి నచ్చజెప్పాలని ట్రై చేస్తూ ఉంటే హీరోయిన్ సడన్గా వెనక్కి తిరిగి చేసిన పని వల్ల ఒక కస్టమర్ పోయాడు, నా డబ్బులు కూడా పోయాయి, డబ్బుల్ని అయ్యిస్తాడా అని బూతులు తిట్టి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. హీరో బాగా ఫ్రస్ట్రేట్ అయిపోయి తను దాచుకున్న డబ్బులన్నీ తన దగ్గరికి తీసుకెళ్ళి నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తే నువ్వు కేవలం డబ్బుల కోసం నన్ను అనుమానిస్తావా, ఇదిగో నీ డబ్బుల్ని మొహాన కొడుతున్నా అని చెప్పి విసిరేస్తాడు. ఏం ఆలోచించకుండా హీరోయిన్ ఆ డబ్బుల్ని తీసుకొని హీరో అప్పటి వరకు హీరోయిన్తో ఏమేం చేయాలి అని ఆరాటపడుతున్నాడు. అవన్నీ కోరికల్ని హీరోయిన్ తీర్చేస్తుంది. హీరో చాలా హ్యాపీగా ఉంటాడు. అదే టైంలో షాకా అక్కడికి వచ్చి తన ఆవేశాన్ని హీరో పైన చూపెడతాడు. తన హీరోని రక్తం వచ్చేలా కొడుతూ బ్యాగ్ ఏదిరా అని అడుగుతూ కొడుతూనే ఉంటాడు. అలా హీరో చనిపోతాడేమో అన్న టైంకి పోలీస్ సైరన్ సౌండ్ వస్తుంది. దాంతో షాకా అక్కడ నుండి పారిపోతాడు. అంతా చూస్తూనే ఉన్న హీరోయిన్ దీంతో నాకేం సంబంధం లేదు, నువ్వు బయటకు వెళ్ళిపో అని అతన్ని బయటకు తోసేస్తుంది. ఇక బయటికి వచ్చిన హీరోయిన్ తన షాప్ దగ్గరికి వెళ్ళి చూస్తే చుట్టూ జనమంతా గుమ్ముగూడి ఉంటారు. అసలు ఏమైందో అని అతను లోపలికి వెళ్ళి చూస్తే షాకా అతని కోవర్కర్ అయిన ఆ అమ్మాయిని బ్యాగ్ గురించి అడిగి చెప్పకపోవడంతో తన్ని కత్తితో పొడిచి పారిపోతాడు. అప్పుడు అంబులెన్స్ వచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోతుంది. హీరో చాలా బాధతో ఆ అంబులెన్స్ వెనక్కి పరిగెత్తి ఆ హీరోయిన్ వాళ్ళ ఇంటి కిందికి వెళ్ళి పైకి చూస్తే హీరోయిన్ పైనుండి అదంతా చూస్తూ ఉంటుంది. తనకు అసలు ఏమాత్రం జాలి దయ అనేది ఉండదు. అసలు అదంతా నేను ఎవరు చేయమన్నారు, నాకు డబ్బులే ముఖ్యం అన్నట్టుగా చూస్తూనే ఉంటుంది. ఇంకా ఇదంతా జరిగిన కొన్ని వారాల తర్వాత పింకు షాప్ ముందు కూర్చొని మళ్ళీ హీరోయిన్ ఇంటి వైపే చూస్తూ ఉంటాడు. ఇంత జరిగినా కూడా అతనికి కొంచెం కూడా సిగ్గొచ్చి ఉండదు. హీరోయిన్కి మంచి డబ్బున్న కస్టమర్ దొరుకుతాడు. వాడితో కలిసి తన ఫ్లాట్ని ఖాళీ చేసి అతనితో జంప్ అయిపోతుంది. ఇదంతా హీరో అక్కడే కూర్చొని చూస్తూనే ఉంటాడు. అప్పుడే తన కోవర్కర్ అక్కడికి వస్తుంది. తను ఇప్పుడు పూర్తిగా రికవర్ అయిపోయి ఉంటుంది. అమ్మాయి హీరోతో నా దాహాన్ని రోజు నీతో తీర్చుకుందామని అనుకున్నాను, నువ్వేమో ఆ దాహాన్ని కాదు కదా నా మొహాన్ని కూడా చూడలేకపోయావు, అయినా సరే నీకోసం ఒక గిఫ్ట్ని తీసుకొచ్చాను, నిన్ను ఈ జాబ్ని వదిలేసి పూర్తిగా నా ఊరు వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే బాధగా చూస్తున్న హీరోని చూపిస్తూ ఈ మూవీని ఎండ్ చేస్తారు. సో గాయ్స్, ఇది ఈరోజుటి మూవీ. ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ మూవీతో మళ్ళీ వస్తాను. అప్పటి వరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.